నేను స్పెషల్ డ్రైవ్ నేను లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. ఛత్తీస్గఢ్ ఏజెన్సీ ప్రాంతాలు, సుక్మా జిల్లాలోని ప్రాంతాలు దండకారణ్యాలు తుపాకీ తోటాలతో దద్దరిల్లుతుంది. మావోయిస్టుల కోసం పోలీసులు వేటాడుతున్నారు. మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంగా ఆపరేషన్ కగార్ పేరిట హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. ఇప్పటికే జరిగిన అనేక ఎన్కౌంటర్లో భారీగా మావోయిస్టులు మృతి చెందారు. ఒకరా ఇద్దరా ఏకంగా 3 నెలల్లో 100 మందికి పైగా మావోయిస్టులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఇక 2025 సంవత్సరం ఆరంభం నుంచే మావోయిస్టులపై నిఘా పెంచారు పోలీసులు. ఈ ఏడాది జనవరిలో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా మావోయిస్టులు జరిపిన దాడుల్లో 8 మంది మరణించారు. అదే నెల చివరిలో కూంబింగ్ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఫిబ్రవరిలో బీజాపూర్ జిల్లాలోని జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు, 2 భద్రతా సిబ్బంది మరణించారు. బీజాపూర్ దంతేవాడ సరిహద్దులోని గంగులూరు పరిధి ఆండ్రీ దండకారణ్యంలో మార్చి 20వ తేదీన జరిగిన ఎన్కౌంటర్లో 26 మంది మావోయిస్టులు, ఓ డిఆర్జీ జవాన్ రాజు మరణించారు. అదే రోజున కాంకేర్ జిల్లా చోటే బెతియా కరోస్కోడియా గ్రామంలో జరిగిన ఎదురు కార్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. ఇవాళ తాజాగా సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధ డంప్ను స్వాధీనం చేసుకున్నారు భద్రతా దళాలు. మరోవైపు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఐఈడీ పేలింది. భద్రతా దళాల కోసం మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఐఈడీ ట్రాప్లోకి తల్లితో పాటు చిన్నారులు వెళ్లగా ఒకేసారి భారీగా పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 2 చిన్నారులు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోగా మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో గ్రామస్తులు ఆ మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తాజా ఘటనపై ఛత్తీస్గఢ్ ఏజెన్సీ ప్రాంతాలు, సుక్మా జిల్లాలోని ప్రాంతాలు దండకారణ్యాలు తుపాకీ తోటాలతో దద్దరిల్లుతుంది. మావోయిస్టుల కోసం పోలీసులు వేటాడుతున్నారు. మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంగా ఆపరేషన్ కగార్ పేరిట హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. ఇప్పటికే జరిగిన అనేక ఎన్కౌంటర్లలో భారీగా మావోయిస్టులు మృతి చెందారు. ఒకరా ఇద్దరా ఏకంగా 3 నెలల్లో 100 మందికి పైగా మావోయిస్టులకు భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఇక 2025 సంవత్సరం ఆరంభం నుంచే మావోయిస్టులపై నిఘా పెంచారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఒక రకంగా మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది అనుకోవచ్చా? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా
పిలుపు ఇచ్చినటువంటి సందర్భంలో అంటే 2026 మార్చి నాటికి నక్సల్స్ ప్రభావిత భారతదేశంగా ఆవిర్భావం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి నేపథ్యంలో నిన్న అంటే శుక్రవారం రాత్రి ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లా కెర్లపాల్ అటవీ ప్రాంతంలో అంటే దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు డిఆర్జీ బలగాలు కావచ్చు, సిఆర్పిఎఫ్, అలాగే ఈ యొక్క లోకల్ గా ఉన్నటువంటి భద్రతా బలగాలతో పాటు దీంట్లో ప్రధానంగా మహిళా కమాండోలు కూడా ఉత్సాహంగా పాల్గొంటూ వారి యొక్క లక్ష్యాన్ని చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ యొక్క కెర్లాపాల్ అటవీ ప్రాంతంలో నక్సల్స్ కోసం కూంబింగ్ చేపట్టినటువంటి యొక్క భద్రతా బలగాలకు తారసపడినటువంటి యొక్క మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరపడంతో 20 మంది మహిళా నక్సలైట్లతో పాటు 20 మంది యొక్క ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ యొక్క సంఘటనా స్థలం వద్ద ఈ దేశీయ ఆయుధాలతో పాటు అంటే AK-47లు, అలాగే మందుగుండు సామాగ్రి, దేశీయంగా తయారైనటువంటి ఇతర ఆయుధాలు కూడా అక్కడ భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ సందర్భంలోనే ఇక్కడ మావోయిస్టులను ఛత్తీస్గఢ్ అడవుల్లో కావచ్చు, అలాగే ఒరిస్సా, అలాగే ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి దట్టమైనటువంటి అటవీ ప్రాంతాల్లో గతంలో పిట్టలు దూరనటువంటి పరిస్థితుల్లో అడవుల్లో కూడా ఈ యొక్క భద్రతా బలగాలు చొచ్చుకుని వెళ్తూ వారి యొక్క లక్ష్యాన్ని ఛేదిస్తూ అలాగే చేరుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క భద్రతా బలగాలు చేపట్టినటువంటి ఈ యొక్క ఎన్కౌంటర్ పరంపర కొనసాగుతోంది. ఈ ఏడాది 3 నెలల కాలంలోనే దాదాపు 100 మంది పైగా మావోయిస్టులను మట్టుబెట్టినటువంటి పరిస్థితి ఉంది. వీరి యొక్క లక్ష్యము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు అంటే 2026 మార్చి నాటికి మావోయిస్టుల రహిత భారతదేశంగా ఆవిర్భావం చేయాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి యొక్క లక్ష్యానికి చేరువలో ఉన్నారని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. మావోయిస్టులు ఎక్కడ కూడా తలదాచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వారు బలిపశువులు అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన భద్రతా బలగాలు ఎక్కడ ఉన్నా కానీ లొంగిపోండి, మీకు పునరావాసం కల్పిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నప్పటికీ కూడా వారు మూర్ఖంగా వెళ్తూ ఈ యొక్క ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేసి కూడా ప్రజల నుంచి కూడా నేపథ్యం ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే జనవరి నెలలో 8 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. ఆ తర్వాత మావోయిస్టులు కూడా మృతి చెందారు. ఫిబ్రవరిలో బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. 2 భద్రతా సిబ్బంది చనిపోయారు. అంటే మావోయిస్టులు ఏమో ఎక్కువ సంఖ్యలో చనిపోతున్నారు, భద్రతా సిబ్బంది 1-2 వరకు అలా వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. ఈ రకంగా చూసుకుంటే మావోయిస్టులు ఒక రకంగా మొత్తానికి తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏమైనా కనబడుతుందంటారా? తప్పకుండా లక్ష్మీనాథ్. అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే పిలుపునిచ్చిందో 2026 మార్చి నాటికి ఈ యొక్క మావోయిస్టులను ఏరివేసే పూర్తి స్థాయిలో భారతదేశాన్ని ఆవిర్భావం చేస్తామని చెప్పేసి ఇస్తున్నటువంటి నేపథ్యంలో భద్రతా బలగాలు ఈ యొక్క అడవులను జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అంటే ఈ రాడార్ వ్యవస్థ ద్వారా కావచ్చు, లేకపోతే ఆ యొక్క మావోయిస్టులపై ఈ యొక్క పక్షుల కాళ్లకు కెమెరాలను అమర్చి అలాగే శాటిలైట్ ద్వారా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇంకా అత్యాధునిక కెమెరాలతోటి ఈ యొక్క మావోయిస్టుల ప్రాంతాలపై జల్లెడ పడుతూ వారి ఉనికి ఎక్కడ ఉన్నదో తెలుసుకుంటూ భద్రతా బలగాలు తమ లక్ష్యాన్ని చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మావోయిస్టులు మృతి చెందుతున్నటువంటి నేపథ్యంలో భద్రతా బలగాలు తగు రక్షణ చర్యలు తీసుకుంటూ వారిపైకి అంటే ఆయుధాలు ఎక్కుపెట్టుతున్నటువంటి నేపథ్యం కూడా చెప్పుకోవచ్చు. అంటే తారసపడుతున్నటువంటి మావోయిస్టులను లొంగిపోమని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా వారు వినట్లేదు అని చెప్పేసి కూడా అది పోలీస్ అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు అధికంగా మృత్యువాత చెందుతున్నారంటే వారి దగ్గర ఆయుధాలు అంటే కొంతమంది దగ్గర ఆయుధాలు లేకపోయి ఉండొచ్చు, ఆయుధాలు ఉన్నా గానీ వారు అత్యాధునిక ఆయుధాలతోటి భద్రతా బలగాలు కూడా చొచ్చుకుపోయి వారిపై కాల్పులు జరుపుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అత్యధికంగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే వీరు ఆ కళ్ళకు చీకట్లో కూడా ఆ లైటింగ్ తోటి కనపడేటువంటి యొక్క స్పెడ్స్ ను కూడా వాడుతున్నారు భద్రతా బలగాలు.
ఇలాంటి అత్యాధునిక ఆయుధాలు వారి వద్ద లేకనే వారు ప్రాణాలు కోల్పోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అంటే నైట్ విజన్ కలిగినటువంటి ఈ యొక్క కళ్ళద్దాలను కూడా వాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు పూర్తి స్థాయిలో వారి యొక్క బలాన్ని మృత్యుతోటి పోరాడి చనిపోతున్నటువంటి నేపథ్యం ఉందని కూడా చెప్పుకోవచ్చు. లక్ష్మీనాగ్, సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధ డంపును కూడా స్వాధీనం చేసుకునే భద్రతా దళాలు. మరోవైపు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఐఈడీ పేలింది. భద్రతా దళాల గురించి మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఈ ఐఈడీ ట్రాప్లో తల్లితో పాటు 2 చిన్నారులు కూడా చనిపోవడం జరిగింది. అంటే ఎవరైతే మావోయిస్టులకి సంబంధించిన ప్రాంతంలో ఉంటున్నారో సామాన్య ప్రజానికి కూడా ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఏమైనా అధిగమించే అవకాశం కనబడుతుందంటారా? అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే లక్ష్మీనాగ్, భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో అయితే ఉన్నాయో ఆ యొక్క డంపింగ్లను కనుగొంటూ వాటిని నిర్వీర్యం చేస్తూ బ్లాస్టింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క భద్రతా బలగాలు అవి స్పందిస్తూనే ఈ యొక్క బాంబు స్క్వాడ్ తోటి భద్రతా బలగాలు చర్చ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే కొన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క మావోయిస్టులు అమర్చినటువంటి ఏవైతే మందు పాత్రలు ఉన్నాయో సామాన్యులు, అంటే వేసవి కాలం కావడంతో వారికి కావాల్సినటువంటి ముడి సరుకు అంటే కలప కావచ్చు, లేకపోతే ఆకులు, తునికాకులు ఏరేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వేసవి కాలం కావడంతో వీరు అడవుల్లోకి వెళ్తా ఉంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి మందు పాత్రలు అవి వారికి తెలియక పేలుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తల్లి పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో జల్లెడ పడుతూ బాంబు స్క్వాడ్ తోటి అడుగు అణువు చెకింగ్ చేస్తూ వాటిని నిర్వీర్యం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కూడా చెప్పుకోవచ్చు. లక్ష్మీనాగ్, థ్యాంక్ యూ శ్రీనివాస్.